నా పేరు కోరెగట్టయ్య. ఈ రంగశైపల్లి గ్రామంలో నేను 1992 నుంచి కూడా యూత్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉండి చాలా యాక్టివ్ చేయడం వల్ల 95లో మా గ్రామము పక్క రుద్రారం గ్రామం నుండి వేరైంది. 95 నుండి ఇప్పటి వరకు ఈ ఎలక్షన్తో 6వ ఎలక్షను. కానీ మాకు మొదటి మరి రెండవ ఎలక్షను అందరి సమక్షంలో యునానిమస్గా చేసుకొని మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం. అప్పుడు మేమంతా యువకులము. మా యూత్ క్లబ్ ద్వారా యూత్ క్లబ్లో ఎవరు సేవలు అందిస్తుంటే వాళ్ళకి అవకాశాలు ఉంటుండే. ఆ ప్రకారంగా నేను 2001లో ఉప సర్పంచ్గాను ఉన్నాను. తర్వాత రిజర్వేషన్ అనుకూలించక, కాకపోతే మళ్ళీ కూడా 2013లో కూడా రిజర్వేషన్ అనుకూలించక అప్పుడు ఎస్సీ మహిళ రావడం వల్ల అప్పుడు కూడా ఉప సర్పంచ్గా ఉండి రెండు పర్యాయాలు ఈ గ్రామానికి ఉప సర్పంచ్ సేవలు అందించి ఇప్పుడు సర్పంచ్గా బరిలో ఉన్నాను. నేను 94 నుంచి 35 years నుంచి మా గ్రామంలో ప్రతి ఒక్క విషయంలో అవగాహన ఉండి సేవ చేయాలనే సంకల్పంతో నేను ఇప్పుడు ఈరోజు పోటీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మా విలేజ్ అనేది మొదట పక్క గ్రామంలో ఉన్నప్పటి నుంచి కూడా మా యూత్ క్లబ్ యాక్టివిటీస్తో ఎక్కువ ఉంటుండే. ఆ స్ఫూర్తి ఈ రోజు వరకు కూడా కొనసాగుతుంది. నేను అదే స్ఫూర్తితోని ఈ మా రంగశైపల్లి గ్రామాన్ని మంచి ఆదర్శ గ్రామంగా తీర్చిన ఉద్దేశంతో నేను ఈరోజు బరి నిలబడి విజయం సాధించి మా ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ఈ మా రంగశైపల్లి గ్రామం ఆదర్శ గ్రామం తీర్చిదిద్దాలనే సంకల్పంతో దృఢ సంకల్పంతో ఉన్నానని విన్నవించుకుంటున్నాను. నాకు ఈ బ్యాలెట్లో మొదటి సీరియల్ నెంబర్గా నాకు ఉంగరం గుర్తు వచ్చింది. ఈ నా ఉంగరం గుర్తుపై అధిక సంఖ్యలో ఓట్లు వేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మీకు గతంలో కొన్ని సంవత్సరాలుగా రాజకీయ అనుభవం ఉంది కదా, ఇప్పుడు గ్రామంలో అంతకుముందు ఎలాంటి సమస్యలు ఉంటుంటాయి? మా గ్రామంలో ఈ తార్ రోడ్డు కరెక్ట్ లేకుండే, మా అంత వ్యవసాయ ఆధారిత గ్రామం కాబట్టి మా వ్యవసాయ బావుల కాడికి పోవడానికి దారులు లేకుంటే మేము అప్పుడు 50% శ్రమదానంతో ఇక్కడ రోడ్డు నిర్మించడం జరిగింది. అదే అప్పుడు పరిహార పథకంలో కూడా రోడ్లు వేసి అన్ని వ్యవసాయ భూములకు దారి తీయడం జరిగింది. కంటివిటి మా గుమ్లాపూర్ కూడా కంటివిటి రోడ్డు మా ఊరు నుండి గుమ్లాపూర్ విలేజ్కి, మా ఊరు నుండి ఇటు రాముడి విలేజ్ కూడా రోడ్లు ఆ టైంలోనే 50% శ్రమదానంలో చేసినాం. ఇప్పుడు ఈ మా తార్ రోడ్డు కూడా 2001 లేచింది. 24 సంవత్సరాల నుంచి కూడా దానికి మోక్షం లేదు. దానికి కూడా ప్రయత్నం చేసి దాన్ని చేయడానికి కూడా కృషి చేస్తాను. గ్రామంలో ముఖ్యమైన సమస్యలు ఏమి? ముఖ్యమైన సమస్యలు అంటే ఇప్పుడు ఈ మెయిన్ ప్రధాన రహదారి అయిన ఈ మా గుండి దారికి, దీన్ని గుండి దారి అంటారు. మాది కొత్తపల్లి హవేలి నుండి రాంగ మోతి నుండి వస్తుంది. ఈ దారికి 24 సంవత్సరాల నుంచి కూడా దానికి మళ్ళీ ఎట్లాంటి మరమ్మతులు లేవు. చాలా గుంతలమయమై ఉన్నది. దాన్ని చేయడానికి మరియు మంచి సమస్య, ఇక్కడ కరెంటు పోల్ల సమస్య చాలా ఉన్నది. ఇక్కడ ఏంటంటే సర్వీసుల లైన్ ఇస్తారు కానీ వాళ్ళకు పోల్కు 8,000 10,000 డీడీ కడితే మేము పోలేస్తామనే దానిలో వాళ్ళకు పోల్ ఎవరు వేయడం లేదు. కొన్ని వాడలకు ఇప్పటికి కూడా అంధకారంలో ఉన్నాయి. వారికి సీట్ లైట్ సమస్య తీర్చిదిద్దుతారని హామీ ఇస్తున్నాను. గ్రామంలో ఉన్నటువంటి ప్రముఖ వనరులు ఏంటి? మీరు గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తారు ఒకవేళ మీరు సర్పంచ్ ఎన్నికైతే? గ్రామంలో ఉన్న వనరులు అంటే మా దగ్గర అది చిన్న గ్రామమే. దీనికి నేను ఎమ్మెల్యే గారి సహకారంతో మరియు ఇంకా ఇరిగేషన్ ఇక్కడ మాకు అంతకుముందు మోతే రిజర్వాయర్కు ప్రత్యామ్నాయంగా ఓడీలు ప్రకటించారు. ఓడీ 2 కూడా అది ఇప్పుడు నత్తలంగా వస్తుంది. ఆ కాలువను పూర్తి చేయడానికి ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ముఖ్యమంత్రి గారికైనా పోయి ఆ కాలువను కంప్లీట్ చేయడానికి సాయశక్తి ప్రయత్నిస్తాను. అంతకుముందు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల బ్యాంక్ నారాయణపూర్ నుండి కుడి కాలువ మాకు ఒక D1 కెనాల్ ఉండే, అది దానికి వరద కాలువ అడ్డం ఉంది. అక్కడ సూపర్ సైబర్ కట్టక 1 కోటి రూపాయలు పెడితే పని అయ్యేదాన్ని ఆ గత ప్రభుత్వాలు చేయలేదు. ఆ చేయకనే ఇక్కడ నీటి వనరులకు చాలా ఇబ్బంది ఉన్నది. ఆ కెనాల్ను మరియు ఈ ఓడి కెనాల్ రెండింటిని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను అంటే సమయం కూడా తక్కువ ఉన్నందున ఈ వారంలో ప్రచారం చేసిన సందర్భంలో నేను డోర్ టు డోరు
వెళ్ళినప్పుడు వచ్చినటువంటి సమస్యలు ఏంటంటే ఇక్కడ ఈ స్ట్రీట్ లైట్ సమస్య మరియు కొన్ని ప్రాంతాలలో డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది. వాటికి నా దృష్టికి వచ్చినాయి. అవే కాకుండా ఈ మంచినీటి సమస్య ఉన్నది. ఆ మంచినీటి సమస్యను మరియు మంచినీటి బావికి వరకు దానికి దారి లేదు. ఆ దారిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను. ఇట్లా ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. వీటిని నా శయశక్తి చేయడానికి నేను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి సహాయంతో ఇట్లాంటి పనులను కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తానని మాటిస్తుంది. ప్రజల స్పందన ఎలా ఉంది? ఇప్పుడు మీరు ప్రచారంలో తిరుగుతున్నారు కదా, ప్రజల స్పందన ఎలా ఉంది గ్రామ ప్రజలు? నేను 30 సంవత్సరాల ప్రజల మధ్య ఉంటున్నాను కాబట్టి మంచి స్పందన ఉన్నది. ఎందుకంటే ఇది అనుభవంతో ఉన్న వ్యక్తి కావాలి, రేపు ఏ సమస్య ఒక అనుభవజ్ఞ కావాలని కోరుకుంటారు. దానికే నాకు పట్టం కట్టి వారి మీద గెలిపిస్తారని ఆశిస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.